హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దూస్ క్యూజిన్. ఈరోజు మనము సింపుల్ అండ్ ఫాస్ట్గా అయిపోయే 2 స్వీట్స్ చూద్దామండి. కొబ్బరితో ముందుగా మనము రవ్వ లడ్డు చేసేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక 4 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత మనం అందులో జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఉప్మా రవ్వ వేసుకుని నిదానంగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఫ్యూ మినిట్స్ వేయించుకున్న తర్వాత మనకి స్లోగా మంచి అరోమా అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు మనము కొబ్బరి వేసుకోవాలండి. నేను ఇక్కడ 3/4 కప్ ఆఫ్ డ్రై కోకోనట్ పౌడర్ తీసుకున్నానండి. పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు. డ్రై కోకోనట్ అయితే మనకి క్విక్గా అయిపోతుందండి. బట్ మనకి పచ్చి కొబ్బరి అయినా తురిమి వేసుకోవచ్చు. సో అదైతే కొంచెం ఎక్కువ ఫ్యూ మినిట్స్ వేయించుకోవాలి. ఇప్పుడు మనము షుగర్ వేసుకుందామండి. నేను ఇక్కడ 3/4 కప్ ఆఫ్ షుగర్ వేసుకున్నాను. తీపి ఎక్కువ తినేవాళ్ళు 1 ఫుల్ కప్ వేసుకుంటే సరిపోతుందండి. షుగర్ వేసుకున్న తర్వాత మరి ఎక్కువసేపు వేయించకూడదండి. ఎక్కువసేపు వేయించుకుంటే షుగర్ నుంచి మనకి పాకంలాగా రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్యాన్ తీసుకుని పక్కకు పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనము కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి. నేను ఇలాచీని జనరల్గా షుగర్లో వేసి ఒకసారి బ్లెండ్ చేస్తానండి. సో అందుకని ఇక్కడ మీకు వైట్గా కనిపిస్తుంది. ఇది వేసుకొని కలుపుకున్న తర్వాత మనము రవ్వని ఇట్లా మధ్యలోకి ప్యాన్ మధ్యలోకి ఇలా చిన్న స్పేస్ చేసుకోవాలండి. ఇలా ఎందుకంటే పాలు అనేవి ఒకేసారి పోసుకొని కలుపుకోకుండా నిదానంగా కొంచెం కొంచెం పోసుకోవాలండి. పాలు కూడా ఎక్కువ పట్టవండి. మొత్తం మీద నేను 1/4 కప్ ఆఫ్ పాలు యూస్ చేశాను. సో మధ్యలో ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పాలు పోసుకుని నిదానంగా కొంచెం కొంచెం పక్క నుంచి తీసుకుంటూ మనకు ఆ కన్సిస్టెన్సీ చూసుకుని ఇట్లా లడ్డు ఫామ్ అయిందా లేదో చూసుకోవాలండి. ఇక్కడైతే నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇట్లా సాఫ్ట్గా లడ్డూలాగా చేసేసుకోవాలి. లడ్డు షేప్ చేసేసుకున్న తర్వాత మనము వేయించి పెట్టుకున్న క్యాష్యూస్ ఉన్నాయి కదండి, అవి తీసుకొని మనం ఇలా పైన పెట్టుకుని ప్రెస్ చేసేసుకోవటమే. డ్రై ఫ్రూట్స్ అనేవి మన ఇష్టం అండి. కిస్మిస్, బాదం అన్నీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ క్యాష్యూసే వాడాను. డ్రై ఫ్రూట్స్ని లైట్గా క్రష్ చేసేసుకుని మనం ఈ రవ్వలో వేసుకుని కూడా కలిపేసుకోవచ్చు అండి. ఎందుకంటే అప్పుడు లోపల బయటలో కూడా మనకి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తగులుతాయి అన్నమాట. ఇప్పుడు మనము మళ్ళీ పాలు పోసుకొని కొంచెం ఆ మిగతా మిక్స్చర్ని లడ్డూల్లాగా చేసేసుకుందాం. చూసారా ఎంత సింపుల్గా మన రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినాయో. సరే, మరి మనము నెక్స్ట్ స్వీట్ కూడా ప్రిపేర్ చేసేసుకుందాము. మన నెక్స్ట్ స్వీట్ వచ్చేసి కొబ్బరి హల్వా అండి. దీనికి మనము ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పెసరపప్పు తీసుకుని లైట్గా మనకు ప్యాన్ ఫ్రై చేసుకోవాలండి. ప్యాన్ ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని మనము బ్లెండ్ చేసుకోవాలి మెత్తని పొడిలాగా. నేను ఇక్కడ చిన్న రోల్లో వేసుకుని కోర్స్ లాగా చేసుకున్నాను అండి. మీరు జార్ కూడా యూస్ చేసుకుని మిక్సర్ జార్ యూస్ చేసుకుని బ్లెండ్ చేసుకోవచ్చు స్మూత్గా. నెక్స్ట్ మనము 1 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకోవాలండి, లేదా తురిమిన కొబ్బరి అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. సో వీటిని ఇప్పుడు నేను మిక్సర్ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఇట్లా తురిమిన కొబ్బరిలాగా వచ్చేసిందండి. ఇప్పుడు మనము ఇందులోకి బెల్లం వేసుకుందామండి. 1 అరకప్పు బెల్లం అయితే సరిపోతుంది. తీపి ఎక్కువ తినేవాళ్ళు 3/4 కప్పు వేసుకోండి. మనము ముందుగా వేయించి పొడి చేసి పెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. పెసరపప్పు అనేది, ఈ పెసరపప్పు పౌడర్ అనేది స్కిప్ చేసేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు. 1 టీ స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోవాలండి. అలానే మనము 1 పించ్ ఆఫ్ సాల్ట్ కూడా ఇందులోకి వేసుకోవాలి. వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. కొంచెం వాటర్ పోసుకొని 150 ml ఆఫ్ వాటర్. ఇప్పుడు మనము ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి 1/4 కప్పు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పు వేసుకుని వేయించుకోవచ్చు. అలానే ఇంకా ఏ డ్రై ఫ్రూట్స్ కావాలన్నా వేసుకుని వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనము అదే నెయ్యిలో బ్లెండ్ చేసి పెట్టుకుని పేస్ట్ ఉంది కదండి కొబ్బరిది, సో అదంతా మనము ఇందులోకి వేసేసుకోవాలి. ఈ కొబ్బరి పేస్ట్ అంతా నెయ్యిలోకి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలండి. మనకి నెయ్యి అనేది రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ముందు మొత్తం పీల్ చేసుకుంటుంది నెయ్యి, మళ్ళీ అది రిలీజ్ చేసేస్తుంది. అంటే అది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. ప్యాన్లో అలా వదిలేయకూడదండి, ఎప్పుడు తిప్పుతూనే ఉండాలి, లేదంటే ప్యాన్కి అడుగంటేస్తుంది. మన హల్వా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోకి ఇలాచీ పౌడర్ వేసుకుందాము. చెప్పా కదండి, నేను ఇలాచీల్ని షుగర్లో వేసి బ్లెండ్ చేసి ఇలా సీసాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటాను. సో ఎప్పటికప్పుడు ఇలా యూజ్ చేసుకోవడానికి. సో మీకు కూడా ఇలా నచ్చితే కనుక ఇలానే స్టోర్ చేసి పెట్టుకోండి. యాలకుల పొడి వేసుకుని ఒక్కసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఇక్కడ మనకి గీ అనేది రిలీజ్ చేసేసిందండి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మన డ్రై ఫ్రూట్స్ వేసుకుని కలిపేసేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా మన కోకోనట్ హల్వా ఇలా కుక్ చేసేసుకోవాలి.
మరి ఈ రెండు సింపుల్ స్వీట్స్ రవ్వ లడ్డు అండ్ కోకోనట్ హల్వా మీరు కూడా ప్రిపేర్ చేసేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. ఒక లైక్ కొట్టి షేర్ చేసి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ కొత్త కుకింగ్ వీడియోలో కలుద్దాం.